ఇప్పుడు మన జయశంకర్ గారు స్టేట్మెంట్ ఇస్తే పోతుందేమో, లేదా మన విదేశాంగ శాఖ స్టేట్మెంట్ ఇస్తే పోతుందేమో. అమెరికాలో మానవ హక్కులు కాలరాస్తున్నారు, అమెరికాలో పౌర హక్కులు కాలరాస్తున్నారు అని. ఎందుకంటే ఎన్ఆర్సీ, సిఏఏ మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చి ఉంటున్నటువంటి బంగ్లాదేశీలు, రోహింగ్యాలని వాళ్ళ దేశానికి తిప్పి పంపించడానికి ఉద్దేశించినటువంటి ఎన్ఆర్సీ చట్టం. అలాగే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన వివక్షకి గురయ్యి, అవమానాల పాలయ్యి, అణచివేతకి గురయ్యి, ఆస్తులు పోగొట్టుకుని, ఆడపిల్లల అభిమానాన్ని దెబ్బతీయించుకుని, మత మార్పిడి ఒత్తిళ్లతో బ్రతకలేక భారతదేశానికి వచ్చేద్దామనుకుంటున్నటువంటి వాళ్ళకి 5 సంవత్సరాల్లోనే పౌరసత్వం ఇచ్చేటటువంటి, మామూలుగా అయితే 10 ఏళ్ళకి ఇస్తారు పౌరసత్వం, వీళ్ళకి 5 ఏళ్లలోనే పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి స్కీమ్ ఏదైతే సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ రెండింటిని అమెరికా తప్పుపట్టింది ఆ రోజున. అమెరికన్ డీప్ స్టేట్ వాళ్ళ సూచనల మేరకు బైడెన్ వాళ్ళ ప్రభుత్వం తప్పుపట్టింది ఆ రోజున. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారుని తరలించేస్తున్నారే, తరిమేస్తున్నారే, పంపించేస్తున్నారే. అదే ఎన్ఆర్సీ. మనం చేస్తే బూత్ అయింది, వాళ్ళు చేస్తే నీతి అవుతుందా? అట్లాగే అమెరికన్స్ని కాపాడుకుంటూ వస్తాం, దెన్ అక్కడే సిఐఏ, ఇంకేముంది అక్కడ? కాబట్టి అమెరికా వ్యవహార శైలి డిఫరెంట్ అనమాట.